హలో గైస్, వెల్కమ్ టు టెంపుల్స్ ఆఫ్ హైదరాబాద్ పార్ట్ 3. సో పార్ట్ 3 లో మనం వచ్చేసి శ్రీ కేసరి హనుమాన్ మందిర్. ఇది మనకు కార్వాన్ ఏరియాలో లొకేట్ అయింది, బార్కాస్ కార్వాన్ ఏరియాలో లొకేట్ అయి ఉంది ఇదైతే. సో ఇదైతే కరెక్ట్ మనకు మూసీ నది ఏరియాలో, మూసీ నదికి చాలా నియర్ బై ఉంటుంది గుడి ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జియాగూడ బస్ స్టాప్ ఇది. 2J బస్సెస్ కానీ ఇది 1J బస్ ఇది. సో ఈ రెండు ఇక్కడనే లాస్ట్ స్టాప్. సో మీరు 1J 2J సికింద్రాబాద్ నుంచి ఎక్కేసి ఇక్కడ డైరెక్ట్ దిగేయచ్చు. సో ఇది కేసరి హనుమాన్ మందిర్, చాలా ఓల్డ్ టెంపుల్. లోపల విగ్రహం ఒకవేళ మీరు మార్నింగ్ 4 AM కి 5 AM కి పంచగట్టుకొని వచ్చుకున్నట్లయితే లోపలికి అలో చేయొచ్చు. లోపలికి మిమ్మల్ని గర్భగుడి లోపలికి కూడా అలో చేస్తారంట. నేను చాలా వీడియోస్ లో చూసా. సో ప్రజెంట్ అయితే మనం బయట నుంచే దండం పెట్టుకుందాం, మార్నింగ్ కాదు కదా. సో అందరూ బస్ లో వచ్చేసి, మేమంటే ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం. ఒకే రోజు 4-5 వీడియోస్ తీయాలి కానీ ఆటోలో వెళ్తున్నాం. హాయ్ హాయ్, రిషికేష్ ఓరుగంటి అని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ కాదు, లైవ్ వీడియో కాదు, ఊరికే తీస్తున్నాం. సో రాబోయే సబ్స్క్రైబర్స్ మనల్ని కలిశారు. సో ఇక్కడ గోశాల ఉంది. రెగ్యులర్ గా వస్తారా మీరు ఇక్కడికి? మీదేనా? ఓ సూపర్. హాయ్ గౌతమ్. హాయ్ రాజు. హాయ్. సో ఇక్కడ గుడి చరిత్ర ఏంటి, మన ఐడియా ఉందా నీకు? గుడి హిస్టరీ ఏంటి, ఎన్ని రోజులు తెరుస్తారు, ఏం తెలుసు, ఏమన్నా తెలుసా? గుడి గురించి ఏమైనా చెప్తారా? పొద్దున 7 కి. ఓకే, పొద్దున 7 కి తెరుస్తారు. ఎన్నింటికి బంద్ చేస్తారు? 3 o'clock బంద్ చేస్తారు. ఓకే, అంటే ఏ రోజు ఎక్కువ మంది వస్తారు? శనివారం అట్లా ఏమైనా ఎక్కువ? ఓకే, లోపల ఎవరెవరు ఉంటారు? హనుమంతుడు ఉంటారు, ఇంకా శివుడు ఉంటారు, ఇద్దరు హనుమంతులు ఉంటారు, బ్రహ్మదేవుడు, ఇంకా మన అమ్మవారి ఫోటో ఉంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మనకు బయటనే మన టూర్ గైడ్ దొరికేశారు, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పేసిండు. సో లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నాం. బ్రహ్మదేవుడి గుడి కూడా ఉందంట, మనకు బ్రో చెప్పినట్లయితే. బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఉందంట. వావ్, నైస్. ఇక్కడైతే గోశాల ఏరియా ఇది. అండ్ ఇక్కడైతే మన శనీశ్వరుడు, మన హనుమంతుడి గుడి ఉన్న ప్రతి చోట శనీశ్వరుడు ఉంటారు. మీకు శనివారం శని దోషం ఉంటే మన నువ్వుల నూనెతో అభిషేకం లాంటివి చేస్తారేమో, కనుక్కొని చేయించుకోండి. చేస్తారనుకుంటా, అక్కడ అన్నీ ఉన్నాయి ఐటమ్స్. సో ప్రాబబ్లీ మీరు ముందు అయ్యగారిని అడిగితే చెప్తారు. సో ఇక్కడ అంతా ప్రసాదం మేకింగ్ అంతా ఉంది. ఇక్కడ గోశాల కూడా ఉంది, వీడియో తీద్దాం. సో ఇది కొంచెం లాంగ్ వీడియో అవుతుంది, ఎందుకంటే మిగిలిన ప్లేస్ అన్నిట్లలో మనకు చాలా తక్కువ ఉంది కదా వీడియోస్ తీసుకోవడానికి. గ్రాస్ ప్లేస్ ఇక్కడ కొంచెం మనకు వీడియోస్ తీసుకోవడానికి కూడా ఉంది. గోశాల ఉంది, రేణుకామాత టెంపుల్ ఉంది. అండ్ మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనకు రాజు కలిసాడు కదా, రాజు ఏదో మాట్లాడతాడు. రాజు, ఇక్కడ ఉన్నది ఎవరు? ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చా? పూజ అయిపోయినాక వెళ్దామా? సో యాక్చువల్ గా పొద్దున్నే వెళ్ళడానికి ఉంటుంది ఆప్షన్ అని చెప్పా కదా. సో బాయ్స్ కావాలంటే షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళొచ్చు అంటే. ఇప్పుడు కూడా ఆప్షన్ ఉంది, మనకు రాజు దగ్గరుండి మనకు ఆప్షన్ కల్పించిండు, చెప్పిండు. థ్యాంక్ యూ రాజు ఇంకోసారి. సో మనం ఇంకా ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. అప్పటిలోపు అమ్మవారి విగ్రహం ఉంది, ఇంకా ఇక్కడ శివలింగం ఉంది. ఇక్కడ అందరు అభిషేకం చేస్తుర్రు, అభిషేకం చేసుకోవచ్చు మీరు. నాగదేవత, శివుడు, హనుమాన్, గణేశుడు అదేనా? సూపర్. సో ఇంకా మనం ఇక్కడ నుంచి వీడియో అయితే, మీకు శివుడి మందిరం ఉంది, చిన్నది ఉంది. సో లోపలికి వెళ్ళినాక వీడియో తీసుకుంటే బాగా మంచిది కాదు, అట్లా తీసుకోకూడదు. ఇక్కడ నుంచి చూపించడానికి ట్రై చేస్తా, చూపించొచ్చంట డైరెక్ట్. దర్శనం చేసుకోండి. సో హనుమంతుడు చూడండి, కళ్ళు ఎంత గంభీరంగా ఉన్నాయి హనుమంతుల వారివి. సో రాము జూమ్ చేయి. సో రాజు, గౌతమ్, రాముతో రిషికేష్ కేసరి హనుమాన్ టెంపుల్ దర్శనం లోపల అద్భుతంగా జరిగింది. బొట్టు కూడా ఉంది, చెమటకు పోయింది. సో టెంపుల్ సిరీస్ పార్ట్ 3 ఇదైతే. సో పార్ట్ 4 కూడా మనం ఈరోజు షూటింగ్ అయితే చేస్తున్నాం, అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషికేష్ ఓరుగంటి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషికేష్ ఓరుగంటి. సో మనోడికి ఫస్ట్ టైం కదా, కొంచెం టైం పట్టింది. సో మనోళ్ళే ఈ రోజు పార్ట్ 4 లో కూడా మనోళ్ళే గెస్ట్ అన్నమాట. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఈ రోజు. సో పార్ట్ 4 వీడియో కూడా వీళ్ళతోనే తీస్తున్నాం. సో క్రేజీగా ఉన్నారు పిల్లలు ఇద్దరు. సో మేము పిల్లలు ఎత్తుకపోయడం మీద కాదు గాయ్స్, దట్స్ ఫర్ ష్యూర్. మనోడు రాజు, గౌతమ్. సో మనమైతే ఇటు నుంచి కాశీబుగ్గ టెంపుల్ కి వెళ్తున్నాం, అది పార్ట్ 4 లో వస్తుంది. దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.